వైటమిన్లు 114 రకాలు లేవు. ఎడిషనల్గా మన షేక్లో ఒక 17-18 ఉన్నాయి కదా, అదనంగా ఒక 22 వైటమిన్ మినరల్స్ ఉన్నాయి. సో ఇంత చెప్పినట్టు ముఖ్యంగా ఎవరైతే సీరియస్గా ఫ్యాట్ తగ్గుతాం అనుకుంటున్నారో ఎవ్రీ సింగిల్ డే మీరు షేక్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ తర్వాత, రాత్రి మళ్ళీ షేక్ తర్వాత మల్టీవిటమిన్స్ కనుక యాడ్ చేసుకుంటే ఇందులో ఉన్న క్రోమియం మీరు ఆ డబ్బా తిప్పి చూడండి, ఒక 11 మైక్రోగ్రాముల క్రోమియం కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. అది అడిషనల్ ఆ ఫ్యాట్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ దట్, ఇంకా చెప్పినట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్ కావచ్చు, నర్వ్ ఫంక్షన్స్ కావచ్చు, సెల్ రిపేర్ కావచ్చు, ఇవన్నీ జరగాలన్నా కూడా మన బాడీకి ఈ మల్టీవిటమిన్ చాలా ఇంపార్టెంట్. మల్టీవిటమిన్ అనేది కోర్ సప్లిమెంట్, అంటే ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. మీరు వెయిట్ లాస్లో ఉన్నారా, వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్నారా, వెయిట్ గెయిన్లో ఉన్నారా, ముగ్గురికి కూడా మల్టీవిటమిన్ ఉపయోగపడుతుంది. సార్ నాకు ఎటువంటి విధంగా ప్రాబ్లం లేదండి, కానీ మల్టీవిటమిన్ కావాలి. మరి ఏజ్ పెరిగేటప్పుడు గమనించండి, మనకి మతిమరుపు కామన్గా వస్తుంది, స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది, ఏజ్ పెరిగేటప్పుడు మన బోన్స్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అసలు ప్రాబ్లం లేదు. మీరు కనుక మల్టీవిటమిన్ కనుక యాక్ట్ తీసుకున్నారు ఎవ్రీ సింగిల్ డే, మీ 40s లో 50s లో 60s లో ఇవాళ మీరు చూస్తున్నారు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్ఫంక్షన్స్, అవన్నీ హెల్దీగా మనం గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దీని తర్వాత కాల్షియం, ఇది కూడా ప్రతి ఒక్కరికి 18 years రికమెండ్ చెప్పాలి అంటే. అయితే మన దగ్గర కాల్షియం సప్లిమెంట్లో కాల్షియం ఒకటే లేదమ్మా. మన దగ్గర కాల్షియం సప్లిమెంట్లో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కాల్షియం, వైటమిన్ డి అండ్ మెగ్నీషియం, ఈ మూడు ఉంటుంది. అట్ ద సేమ్ వే హైడ్రేట్ కూడా ఇది యాక్చువల్గా స్పోర్ట్స్ న్యూట్రిషన్, డ్యూరింగ్ ద వర్కౌట్ మీకు బాగా ఉపయోగపడుతుంది. కానీ మీరు మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట 1 లీటర్ వాటర్లో హైడ్రేట్ ప్యాకెట్ తీసుకొని ఎవ్రీ సింగిల్ డే కన్జ్యూమ్ చేయండి. యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఒక 120 daysలో మన బాడీలో ఏదైతే ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మీకు హైడ్రేట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా మీకు వైటమిన్ సి ఉంది, మెగ్నీషియం ఉంది.